సర్కార్ ఖజానాకు ఏఈఓ కన్నం. రైతు బంధు రైతు బీమాలతో బురుడి 2019 నుంచి 2 కోట్లు సహా. రంగారెడ్డి జిల్లా కొందుర్గులో ఘటన, 2 అరెస్టు. తన బంధువులో తాను భూస్వామి కావాలని రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలంలో వ్యవసాయ విస్తరణ అధికారి ఏఈఓ ఏకంగా సర్కార్ ఖజానాకే కన్నం వేశాడు. సర్కార్ ఖజానాకే ఏఈఓ కన్నం వేశాడు అంటే రైతు బంధు రైతు బీమాలతో బురుడి 2019 2 కోట్లు సహా. రంగారెడ్డి జిల్లా కొందుర్గులో ఘటన, షాద్ నగర్ దగ్గర కొందుర్గు. ఆ కొందుర్గులో ఉన్న ఈ నిందితుడు శ్రీశైలము కరెక్ట్గా బంధువులో తాను భూస్వామి కావాలని గొప్పగా రాయల్గా బతకాలే. తర్వాత జిల్లా కొందుర్గు మండలంలోని వ్యవసాయ విస్తరణ అధికారి ఏఈఓ ఇక్కడ ఉద్యోగం చేస్తుండు. గవర్నమెంట్ ఖజానాకే కన్నం వేసిన ఘనత ఈ శ్రీశైలంది. రైతు బీమా రైతు బంధు పథకాల అమల్లో లోటుపాట్లను తెలుసుకొని 2 కోట్లు సహా చేశాడు. ఎవరు వస్తున్నారు, ఎవరు లేరు, ఈ భూముల మీద ఎవరు అమెరికాలో ఉన్నారు, ఈ ల్యాండ్లకు ఎలా డాక్యుమెంట్ సృష్టించాలి, ఎలా 2 కోట్లు కాజేయాలనే ఆలోచనతో గవర్నమెంట్కి కన్నం వేసిన ఘనత శ్రీశైలంది. అయితే ఈ విషయంలో తన అమలు లోటుపాట్లను తెలుసుకొని 2 కోట్లు సహా చేసి సొమ్ముతో తన భార్య పేరిట దాదాపు 10.5 ఎకరాలు కొనుగోలు చేయడం జరిగింది. తర్వాత సదరు ఏఈఓతో పాటు సహకరించిన క్యాబ్ డ్రైవర్ కూడా సైబరాబాద్ పోలీసులకు అరెస్ట్ చేశారు. ఇతనికి ఎవరైతే డ్రైవర్గా ఉన్నాడో అతను పట్టుకుంటే ఇతని బండారం అంతా బయటపడుతుంది, ఇతను ఏం చేస్తున్న విషయాలు మొత్తం అతనికి ఖచ్చితంగా తెలుస్తాయని ఈ విషయంలో సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహాంతి గారు ఆలోచనతో డ్రైవర్ను అరెస్టు చేయడం జరిగింది. ఇప్పుడు ఈయన శ్రీశైలంది మొత్తం అన్నీ ఒక్కొక్కటి తవ్వి ఈయన ఎన్ని కోట్లు, 2 కోట్ల 10 కోట్ల అనేది బయటికి రాగలుగుతారు. ఇప్పుడు అంతా ఈయన బండారం అంతా బయట పెట్టేసి భార్యకి ఎవరిది, బినామీలు ఎవరు, ఎక్కడి నుంచి ఏం చేసిండు ఉద్యోగస్తునిగా. ఇప్పుడు అవినాష్ మహాంతి సోమవారం గచ్చిబౌలిలో కేసు వివరాలు వెల్లడించారు. తర్వాత నెక్స్ట్ నకిలీ పత్రాలు తయారు చేసి, అంటే ఒరిజినల్ పత్రాలు చేసే ఫోరెన్సిక్ ఇన్స్పెక్టర్లు బయట పెట్టడం జరుగుతుంది. కానీ ఈయన నకిలీ పత్రాలు ఒక ఉద్యోగస్తుడిగిన తయారు చేయడం అంటే మహా పెద్ద కళాకారుడి మనడు. మరి ఇట్లాంటి ఉద్యోగస్తుడు ఎలా ఈయన ఉద్యోగం వచ్చింది ప్రభుత్వంలో, అది అర్థం కాలేదు. ఇంకా ఈయన కర్తాల్ నియోజకవర్గంకు సంబంధించిన ఈ శ్రీశైలము తన బంధువులలో అందరి పేరిట భూములు ఆస్తులు ఉన్నాయి కాబట్టి నేను ఏదో ఒక దారిన వాళ్ళకి మించి ఎక్కువ భూములు తయారు చేసుకోవాలి, మార్కెట్లో ఒక పేరు తెచ్చుకోవాలని ప్రభుత్వ ఉద్యోగిగా అధిక ఆశతో పోయి మనోడు పట్టుబడడం జరిగింది. తర్వాత ఈ విషయంలో ఈయన సీసీఎల్ఏ ద్వారా ఉన్న రైతుల పట్టదారు పుస్తకాలు తీసుకొని వీళ్ళకి ఎవరికి ఆస్తులు ఉన్నాయి, ఎవరికి ఖాళీగా ఉన్నాయి దాంట్లను సేకరించి 60 ఏళ్ళు దాటితే పరిహారం రాదు. అప్పటికే మరణించిన రైతులు తన దగ్గరున్న పుస్తకాల ప్రకారం 60 ఏళ్ళు దాటిన రైతుల పేర్లతో మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించాడు. చాలా మేధావి ఉన్నాడు కదా. మరణ ధృవీపత్రకాలు సృష్టించి వాళ్ళలో ఉన్న పుస్తకాలు ఎవరి పేరు మీద ఉన్నాయి, ఎవరు చనిపోయారు, అగరు చనిపోయిన వాళ్ళకి ఉన్న ల్యాండ్లకు ఈ మరణ ధృవీక పత్రాలు సృష్టించి వీరి పేరుతోనే నకిలీ ఆధార్ కార్డులు తయారు చేసి వయసు 59 లోపు ఉండేలా మార్పించాడు. చాలా పెద్ద మేధావి ఈయన. డైమెన్షన్ చాలా బాగుంది, మైండ్ సర్క్యులేషన్.